పూర్ణ సంఖ్యల వ్యవకలన ధర్మం రెండవ భాగం. చిన్నారులు, ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యల వ్యవకలనంలో రెండు ధర్మాలు, సంవృత ధర్మం మరియు స్థిత్యంతర ధర్మం, ఈ రెండు తెలిసాయి కదా. ఇక మిగిలిన ధర్మాలు చూద్దాం. అవి సహచర ధర్మం మరియు వ్యవకలనంలో 0 మరియు 1 యొక్క ధర్మాలు. 3 పూర్ణ సంఖ్యలు 2, 7 మరియు 5 ఇవి ఉన్నాయనుకోండి. వీటిని సమూహాలు మార్చి వ్యవకలనం చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మొదట 2, 7ని ఒక సమూహంగా చేద్దాం. అది 2 - 7 - 5 అవుతుంది. మొదట 2 మరియు 7ని తీసేద్దాం. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 2 - 7 -5. 2 యొక్క మరియు 7 యొక్క పరమ విలువలు కనుక్కొని పెద్దదాని గుర్తు మైనస్ ఉంచాలి. ఇప్పుడు -5 - 5 ఎంత అవుతుంది? -10 అవుతుంది. ఈ విధంగా సమూహం మార్చి చేద్దాం. 2 - 7 - 5. ముందుగా 7 - 5ని తీసేయాలి. దీని విలువ ఎంత? 2 అవుతుంది. ఇక 2 - 2 0 అవుతుంది. సమూహం మార్చినప్పుడు మనకి ఇక్కడ ఫలితం ఒకేలా రాలేదు. కాబట్టి 3 కానీ అంతకంటే ఎక్కువ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం చేసినప్పుడు సమూహాలు మార్చి వ్యవకలనం చేస్తే ఫలితంలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి పూర్ణ సంఖ్యల వ్యవకలనం సహచరం కాదు, అంటే సహచర ధర్మాన్ని పాటించదు. ఇక 0 యొక్క ధర్మాన్ని చూద్దాం. ఈ సంఖ్యలను తీసివేత చేద్దాం. -7 - 0 మరియు 4 - 0. -7 - 0 ఎంత? -7 అవుతుంది. అలాగే 4 - 0 4. ఈ రెండు సందర్భాల్లో కూడా అదే సంఖ్య భేదంగా వచ్చింది. కాబట్టి 0ని పూర్ణ సంఖ్యల వ్యవకలనంలో తత్సమ మూలకము అంటారు. అంటే 0ను పూర్ణ సంఖ్యల వ్యవకలనంలో తత్సమాంశము అంటారు. ఎందుకంటే ఏ పూర్ణ సంఖ్య నుండి అయినా 0ని తీసేస్తే అదే సంఖ్య వస్తుంది. ఇప్పుడు పూర్ణ సంఖ్యల వ్యవకలనంలో 1 యొక్క ధర్మాన్ని చూద్దాం. 1ని తీసేస్తే ఏమవుతుంది? -5 - 1. దీని విలువ ఎంత? అలాగే 2 - 1 వీటి విలువ ఎంత? -5 - 1 -6. 2 - 1 1. ఏం గమనించాము ఇక్కడ? ఏ పూర్ణ సంఖ్య నుంచి అయినా 1 తీసేస్తే దాని పూర్వగామి అంటే ముందు సంఖ్య వస్తుంది. ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్యలు ఒక సంఖ్యారేఖపై గుర్తించబడి ఉన్నాయి. -5 యొక్క పూర్వగామి ఏమిటి? -6. 2 యొక్క పూర్వగామి 1. కాబట్టి ఒక పూర్ణ సంఖ్య నుంచి 1ని తీసేస్తే ఫలితము దాని పూర్వగామి అవుతుంది. ఉదాహరణకి -7 - 1 ఎంత? -8. ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు మరోసారి మనం మననం చేసుకుందాం. 3 కానీ అంతకంటే ఎక్కువ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం చేసినప్పుడు వ్యవకలన సమూహం మార్చితే ఫలిత భేదం కూడా మారుతుంది. అంటే పూర్ణ సంఖ్యల వ్యవకలనము సహచర ధర్మాన్ని పాటించదు. ఉదాహరణకి 2 - 7 - 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 - 7 - 5. ఏ పూర్ణ సంఖ్య నుంచి అయినా 0ని తీసేస్తే ఫలితం అదే సంఖ్య అవుతుంది. అంటే 0 పూర్ణ సంఖ్యలలో వ్యవకలన తత్సమాంశం అని అర్థం. ఉదాహరణకి 7 - 0 7. అంటే ఏ పూర్ణ సంఖ్యకైనా 0 కలిపినా లేదా దాని నుంచి 0 తీసేసినా ఫలితం అదే పూర్ణ సంఖ్య అవుతుంది. ఏదైనా పూర్ణ సంఖ్య నుంచి 1ని తీసేస్తే ఫలితం దాని పూర్వగామి అవుతుంది. ఉదాహరణకి -7 - 1 -8. ఇవి పూర్ణ సంఖ్యల వ్యవకలన ధర్మాలు. తెలుసుకున్నారు కదా? మరోసారి చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని విషయాలు మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. అంతవరకు సెలవు.